ఏడబోయినావు భగీరథు, ఏడబోయినావు? సినిమా హీరో లెక్క తిరిగినావు, కాలేజీ హీరో లెక్క తిరిగినావు. ఇట్లా పారిపోవడేంది భగీరథు? ఇగో బండి సంజయ్ కొడుకు పారిపోయినట్టు కానుల్లా. అగో గా ముచ్చట తెలిసిన వాళ్ళంతా గదే అంటుర్రు. మంత్రి కొడుకునని హీరో లెవెల్లో తిరిగిన పిల్లగాడు ఇట్లా పారిపోయిందేంది? గదంతా ఉత్తుతి గాంభీర్యమేనా? ఒక్క కేసు రాగానే పారిపోయిందేంది అంటుర్రు. అసలు గా పిల్లగారి గురించి ఏం నడుస్తుందో చూస్తూనే ఉన్నారు కదా. అగో పెద్ద పట్ల నిండా గవే పోస్టర్లు. బండి సంజయ్ కొడుకు పారిపోయిందో, ఉరికిచ్చిర్రో, పత్తా లేకుండా పోయిండు. గా పిల్లగారి వీడియోలు చూసిన వాళ్ళంతా మంత్రి కొడుకు కాబట్టి ఏమన్నా లెవెల్ ఉందా అనుకునేటోళ్ళు ఇంతకు ముంగట. ఇప్పుడేమో పత్తా లేకుండా పారిపోయింది చూడుర్రి, గింత పిరుకోడా అనుకుంటుర్రు. పారిపోవుడేందుల్లా? బండి సంజయ్ కొడుకు అంటే పోరాటం చేయాలి. బండి సార్ ఎట్లా ఎదిగిండు? సారు నోరు తిప్పితే ఆనిముత్యాలు వస్తాయి నోట్లకెంచి. గా మాటలు ఎంత కమ్మగుంటాయి వినేటందుకు. గాసొంటి మంత్రి కొడుకు ఇట్లా భయపడి పత్తా లేకుండా పోవుడేందో కదా. పట్నం నిండా గివే పోస్టర్లు ఎల్చినాయి. ఇక రేవంత్ సారేమో గా పోస్టర్లన్నీ తీసేపిస్తుండు. గిదేంది? బండి సంజయ్ బీజేపీ, ఈయన కాంగ్రెస్ కదా. ఆయన పోస్టర్లు ఈయనెందుకు తీపిస్తున్నా అని డౌట్ వస్తే ఎవ్వరు ఏం చేయలేరు. ఇక చూడుర్రి, మెట్రోలో కూడా తిరుగుతుర్రా. బండి సంజయ్ కొడుకు కనపడతలేడు. కేసు పడంగానే తప్పించుకొని పోయిందని ప్రచారం చేస్తుర్రు. కనబడితే పోలీసు వాళ్ళకు ఫోన్ కొట్టమంటారు. జనాలు ఏమంటారో కూడా ఇనుర్రి. He's son of our Honorable Home Minister, National Home Minister, and he's absconding in a molestation case. If you find him, please give a call to 100. Okay? అమ్మాయిని ఇబ్బంది పెట్టి రివర్స్ గా తన మీద కేసు పెట్టారు. అమ్మాయిని ఇబ్బంది పెట్టింది కాబట్టి we want justice and suppose we are fighting reverse గా పెట్టారు. సౌండ్ పార్టీ అది ఎస్ అందుకని ఎత్తుకుతున్నాం. అది జరగలేదు కదా, డబ్బు ఉంది కదా అని అహంకారం నడవదు కదా, డబ్బు అధికారం ఉందని. చూసిర్రా అనుల్లా, బండి సంజయ్ మంత్రి కాబట్టి తప్పు చేసినా కొడుకును కాపాడుకుంటాడు అన్నట్టే మాట్లాడుతుర్రు. మరి సారైనా నా బిడ్డ ఏం తప్పు చేయలేదని చట్టం, ధర్మం, న్యాయం ప్రకారం నిరూపించకుంటే అయిపోతుండే కదా. బయట మాత్రం బాగానే డైలాగులు దంచుతుండు. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు చెప్పాక నేను సమర్థిస్తలేనన్నా. మరి ఏ తప్పు చేయనప్పుడు ప్రూవ్ చేసుకొని శుద్ధపూస లెక్క కడిగిన ముత్యం లెక్క బయటకు రావచ్చు కదా అంటుర్రు జనాలు కూడా. బీజేపీ ప్రభుత్వం ఇంకా మరింతను దానికి ప్రోత్సహిస్తూ ఉంటది. మనం ఒక బీజేపీ పార్టీని కొంచెం కళ్ళు తెరిచి చూస్తే తెలుస్తా ఉంటది దాని చరిత్ర ఏంటో. బ్రిజ్ భూషణ్ రెజ్లర్స్ రోడ్ల మీదకి వచ్చి పోరాడారు. ఇక తెలంగాణ శ్యామన్న కూడా నిరాహార దీక్షకు తయారైండు. కానీ పోలీసోళ్ళు నిరాహార దీక్షకు పోదామని లేచే లోపట్నే ఇంటి ముంగట కూర్చురట. ఏమంటుండో ఇనుర్రి. తెలంగాణ ప్రజలారా, నేను న్యాయంగా ధర్మంగా పోరాటం చేసుకుంటా ఉంటే విత్ పర్మిషన్తో ఎటువంటి సంఘ విద్రోహానికి నేను పాల్పడకుండా న్యాయబద్ధంగా మహాత్మా గాంధీ మార్గంలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా ఉంటే ఈ విధంగా బండి సంజయ్ మా ఇంటికి పోలీసులను పంపించి పొద్దున్న నేను టవల్ మీద ఉన్న ఎంతటి దుర్మార్గం. ఒక 17 ఏళ్ల మైనర్ బాలికను హత్యాచారం చేసినటువంటి దుర్మార్గుడి ఇంటికి పోలీసులు పోకుండా మా దగ్గరికి పంపించాడు. ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇడుతారా చెప్పుర్రి. సంజయ్ కథ, ఆయన కొడుకు కథ గట్టిగానే అడుచుకుంటారు. ఒక పోలీసు హోంశాఖ సహాయ మంత్రి కేంద్రానికి ఉన్న బండి సంజయ్ గారు ఒకవైపు కొడుకునన్నా నేను సమంగా చూస్తాను అందరితో అని చెప్తూనే, ఇంకోవైపు మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళ అంతు చూస్తాను అని చెప్పి బెదిరియటం. మరి ఆయన విఘ్నతకు వదిలేస్తాం. పోక్సో కేసు, బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ పోక్సో కేసులో బొల్లు గగురు పొడిచే విషయాలు మళ్ళీ తెలంగాణ సమాజం ముందు పెట్టడానికి మరి అడిగిందే తడవుగా తన క్యాంప్ ఆఫీస్నే మరి మీడియా సమావేశానికి పూర్తిగా మార్చి ఆశ్రయం ఇచ్చి. కానీ గదేందుల్లా ఒక పోలీస్ అక్కను స్పెషల్ అధికారి హోదాలో పంపిరు కదా. గా పోలీస్ అక్క ఏమన్నది? ఇవాళ ఇట్లా చేసినాం, రేపటి రోజున అట్లా చేస్తాం, పట్టుకుంటాం అన్నది కదా పోలీస్ అక్క. గా పిల్లగాన్ని విచారణకు రమ్మని నోటీస్ ఇచ్చి గా టైంలో స్టేషన్కే పోలేదట. ఇక ఈమె లేదనుకుండో ఏమో గాని బండి సంజయ్ కొడుకు కూడా రాలేదట్టుంది. మరి బెయిల్ కోసం పిటిషన్ వేసిండు కదా బండి సంజయ్ కొడుకు. ఒక దిక్కేమో పెద్ద కేసాయే, ఇంకో దిక్కు మంత్రి కొడుకాయే, వాళ్ళ నాన్న సంజయ్ సార్ కూడా తిప్పలేనాయే.
రేపెట్ట బెయిల్ పిటిషన్ మీద క్లారిటీ వస్తుంది కాబట్టి ఎల్లుండి విచారణకు వస్తానంటున్నట. సిట్టు పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్లకు లేఖ కూడా రాసిండట. మరి విచారణకు వచ్చినప్పుడు గా పిల్లగాడు చెప్పే ముచ్చట్లేని పంపుతారా, అరెస్ట్ చేసి అందరికీ ఒకటే న్యాయం అని లోపటేస్తారో చూడాలి.